హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ వర్గీకరణ తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్. ఫిబ్రవరి మొదటి వారంలో హైకోర్టుకు ఏకసభ్య కమిషన్ నివేదిక. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయ పోస్టుల నియామకం డిఎస్సి 2025 కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎస్సీ వర్గీకరణపై స్పష్టత వచ్చిన తర్వాతే డిఎస్సి 2025కి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిఎస్సి ద్వారా చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలలో ఎస్సీ రిజర్వేషన్లను ఉపకులాల వారీగా వర్గీకరణ చేపట్టిన అనంతరమే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టడానికి అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగుల నియామకాలలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇకపై రాబోయే ఉద్యోగాల నోటిఫికేషన్లో ఎస్సీలకు కేటాయించే సీట్లను ఉపకులాల వారీగా కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రంలో ఎస్సీ జనాభా లెక్కలను చేపడుతున్నారు. జనాభా లెక్కల ప్రకారమే ఎస్సీ వర్గీకరణను అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్సీలలో మాల మాదిగలతో పాటు మాల మాదిగ ఉపకులాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఉపకులాలకు జనాభా దామాషా ప్రకారం కాకుండా వారందరినీ ఎస్సీలుగానే భావిస్తూ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇకపై రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో ఎస్సీ రిజర్వేషన్లను ఉపకులాల వారీగా అమలు చేయనున్నారు. ఎలా అంటే ప్రస్తుతం విద్యా ఉద్యోగ రిజర్వేషన్లలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 9%, ఇతరులకు 50% అమలు చేస్తున్నారు. అయితే బీసీల్లో ఉన్న ఉపకులాల వారీగా వారికి కేటాయించిన 29%లో బీసీఏలకు 7%, బీసీబీలకు 10%, బీసీసీలకు 1%, బీసీడీలకు 7%, బీసీఈలకు 4% కలిపి అమలు చేస్తున్నారు. ఇకపై ఎస్సీలకు కూడా వారి జనాభాలోని ఉపకులాల వారీగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎస్సీ జనాభా సేకరణ చేపట్టింది. వారిలో ఉన్న ఉపకులాల వారీగా రిజర్వేషన్ల అమలుపై తేల్చడం కోసం తెలంగాణ రాష్ట్రం ఏకసభ్య కమిషన్ను గత ఏడాది అక్టోబర్లో ఏర్పాటు చేసింది. కమిషన్ నవంబర్ మొదటి వారంలో బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకుని ఈ నెల 6వ తేదీ నాటికి 60 రోజులు పూర్తయిన నేపథ్యంలో తమ కమిషన్ నివేదికను సమర్పించడానికి మరో 4 రోజులు సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏకసభ్య కమిషన్ ఫిబ్రవరి మొదటి వారంలో తమ నివేదికను హైకోర్టుకి సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆలోగా ప్రభుత్వానికి సమర్పించనున్నది. అయితే ఏకసభ్య కమిషన్ నివేదికతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ కూడా రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణపై తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నేపథ్యంలో 2 కమిటీలు సమర్పించే నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు భవిష్యత్తులో జరిగే ఉద్యోగ నియామకాలలో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తారు. అయితే రాష్ట్రంలో ఎస్సీ జనాభా లెక్కలను అధికారికంగా 2017లో చేపట్టారు. 2021లో జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కేంద్రం చేపట్టలేదు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. అయితే ఆ సర్వే వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర సర్వేను నిర్వహించింది. వాటి వివరాలను కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు అధికారికంగా 2011 జనాభా లెక్క ఆధారంగా చేసుకుని లెక్కలు కడతారా, లేకపోతే 2021లో ఉన్న జనాభా ఆధారంగా చేపడతారా, లేకపోతే 2015లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జనాభాని ఆధారంగా చేసుకుంటారా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే ఆధారంగా చేపడతారా అనేది కమిటీ సమర్పించే నివేదికను బట్టి తెలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తేల్చిన తర్వాతే డిఎస్సి 2025కి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ న్యూస్, నేటితో ముగియనున్న టెట్ పరీక్షలు. ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత కోసం నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2024-25కి సంబంధించిన పరీక్షలు నేటితో ముగియనున్నాయి. పేపర్ 1 పరీక్ష శనివారంతో ముగియగా నేటితో పేపర్ 2 పరీక్షలు కూడా ముగియనున్నాయి. ఈ నెల 2 నుంచి ఆన్లైన్ విధానంలో టెట్ 2024-25 పరీక్షలు ముగియనున్నాయి. పరీక్షల ఫలితాలను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. టెట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,75,753 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1కి 94,327 దరఖాస్తులు రాగా
పేపర్ 2కి 181,426 దరఖాస్తులు వచ్చాయి. ఉదయం సెక్షన్ 9 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు కొనసాగాయి. టెట్ 2 పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాలలో 92 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలను ఈ నెల 2 నుంచి 20 వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. మొత్తం 10 రోజుల పాటు 20 సెషన్లలో పరీక్షలు పూర్తి చేశారు. టెట్ 2 ఫలితాలు వెలువడిన అనంతరం ఏప్రిల్, మే నెలలో ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి 2025 నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. సుమారు 6,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.